బంగ్లాదేశ్‌లో పరిస్థితులేమి ఇంకా కంట్రోల్‌లోకి రాలేదు. ముఖ్యంగా ఇంకా హిందువులపై అక్కడ ఊచకోత ఆగలేదు. దీపు చంద్రదాసు సామ్రాట్‌ని కొట్టి చంపేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫిరోజ్పూర్ జిల్లా దుమ్రితల గ్రామంలోనైతే హిందువులకి రాత్రి ఇళ్లకి నిప్పు పెట్టేశారు ముస్లింలు. అక్కడ ఉన్నటువంటి ఆ మోకలు నిప్పు ఎలా పెట్టేశారంటే అవి పురిపాకలు ఒకే కుటుంబానికి చెందినటువంటి 5 ఇల్లులు, హిందూ ఇల్లులు. వాటన్నింటికి కూడా ఒకేసారి నిప్పు పెట్టేశారు. అది కూడా ఎలాగా గొడ్ల కుక్కేసి బయట డోర్ గడిగి పెట్టేసి వాటికి లాక్ కూడా చేసేసి వాళ్ళేమొచ్చేసి నిప్పు పెట్టేశారు. తెల్లవారుజాము 5 గంటలకి అందరూ కూడా అది ఎదురు ఇల్లు అవ్వడం వల్ల ఆ పొగకి వాళ్ళు మెలుగు వచ్చేసింది. వెంటనే వాళ్ళు ఆ ఎదురు కంచె ఉంటుంది కదా, ఆ గోడ మట్టి గోడ వాటిని తన్నేసి దాని నుంచి బయటపడ్డారు. వెనక నుంచి అందరూ అలాగే బయటపడ్డారు. అంటే ఎన్ని దారుణాలు చేస్తున్నారు బంగ్లాదేశ్లో అంటే ఇంకా ఇప్పటికీ అక్కడ పోలీసులు వస్తున్నారు. బంగ్లాదేశ్ పోలీసులు మేము వాళ్ళని అరెస్ట్ చేసాం, వీళ్ళని అరెస్ట్ చేసామని చెప్తున్నారు. మామూలు మళ్ళీ కథ అంతా కూడా అరెస్ట్ చేస్తారు, కానీ 15 రోజులు 20 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు. బెయిల్ మీద వచ్చారు, దాని మీద వచ్చారు, దీని మీద వచ్చారని చెప్తారు. అసలు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదవ్వదు. మన దేశంలోనే ఇలాంటి దారుణాలు ఉన్నాయి. ఇంక బంగ్లాదేశ్ ఇంకా ఎలా ఉంటుంది అంటే ఎక్కడా కూడా హిందువులకి ఒక సేఫ్ అనే ప్రదేశం లేదు. భారతదేశంలో ఎంత కొంత ఉందంటే అది కూడా ఇప్పుడు త్వరలో మనం దాన్ని కూడా కోల్పోబోతున్నాము. ఇలాగే ఉంటే అదే జరుగుతుంది.